ప్రైజ్ లార్డ్. తండ్రి పాదాల చెంత ఈ ఉదయకాల ప్రార్థన సభలో పాల్గొంటున్నాం. మీ అందరికీ నా వందనాలు చెల్లిస్తున్నాను. దేవుడు తన ఉచితమైన కృప వలన గడిచిన రాత్రి సుఖమైనతనిచ్చి చురుకని మెలికను అనుగ్రహించి మరో సూర్యుదనిచ్చారు. అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు అంతట్లో ఆయన యొక్క కృప కనికర వాసులతో మనతో ఉండేలాగా ఆయన పాదాల చెంత పొరపెడదాం. లేదా కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ పరలోకపు తండ్రి, మీ నామానికి వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. గొప్ప దేవుడవు, కనికరం కలిగిన దేవుడవు నాయన తండ్రి. గడిచిన రాత్రి కాచి కాపాడి భద్రపరిచి సంరక్షించి ఈ యొక్క నూతన దినాన్ని ఇచ్చారు అయ్యా. అందుని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన తండ్రి. ఈ రోజంతా కూడా తండ్రి మీ కృపలో మనం జ్ఞాపకం చేసుకోండి, మీ సహాయాన్ని ఇవ్వండి అయ్యా. మీ ఆత్మతో నింపండి, మీ కృపతో నింపండి నాయన. మా పని పట్ల తోడుగా ఉండండి, ప్రతి విషయంలో సహాయం దయచండి. ఎటువంటి ఇబ్బందులు, ఎటువంటి కష్టాలు, నష్టాలు, శ్రమలు రాకుండా తండ్రి మీ కృపలో భద్రపరిచి కాచి కాపాడి సంరక్షించమని మీ పాదాల చెంత విజ్ఞాపన చేస్తున్నాను తండ్రి. ఎంతమంది బిడ్డలు ప్రార్థన సభలో పాల్గొంటున్నారో తండ్రి, ప్రతి ఒక్కరు మీ కృపలో జ్ఞాపకం చేసుకుని సహాయాల ప్రార్థన తండ్రి మీరు ఆలకించిన ఆయన జవాబు దయచేస్తాను. వందనాలు, స్తోత్రాలు తండ్రి. అదేవిధంగా తండ్రి ఎంతమంది ప్రార్థన అవసరం కోరారు ప్రతి ఒక్కరిని కూడా మీ కృపలో జ్ఞాపకం చేసుకుని సహాయం ఇవ్వండి. ఈ అమ్మాయిలతో నింపమని మీ పాదాల చెంత విజ్ఞాపన చేస్తున్నాను తండ్రి. అదేవిధంగా తండ్రి నాయన ఎంతమంది తమ పుట్టినరోజులు ఈరోజు జరుపుకుంటున్నారో తండ్రి, బిడ్డలు మీ కృపలో జ్ఞాపకం చేసుకుని సహాయం దయచేయండి నాయన తండ్రి. ఇంతకాలం కాచి కాపాడారు, నూతన సంవత్సరం దగ్గరికి ఇచ్చారు. అందరిని బట్టి మీకు వందనాలు. ఇంకా అనేక సంవత్సరాలు తమ పుట్టినరోజు జరుపుకుని మేము స్తుతించి మహింపచి కనిపించే భాగ్యం నుండి. అదేవిధంగా ఎంతమంది తమ వివాహ దినాలు జరుపుకుంటున్నారో తండ్రి, మీ కృపలో బిడ్డలను జ్ఞాపకం చేసుకుని సహాయం ఉండి అయ్యా ఆశీర్వాదకరమైన కుటుంబంగా చేయండి. రాబో తరాలకి నాయన తండ్రి ఆశీర్వాదకరంగా బిడ్డలను చేయమని మీ పాదాల చెంత విజ్ఞాపన చేస్తున్నాను తండ్రి. అయ్యా అదేవిధంగా ఎంతమంది తమ ప్రియులను పోగొట్టుకుని జ్ఞాపకం చేసుకుంటున్నారో తండ్రి, మీ కృపలో బిడ్డలను జ్ఞాపకం చేసుకుని ఆయన సహాయం చేయండి. ఆయన దయ చూపించండి, కృప చూపించండి. మీ అందరిని నిరీక్షించేది ఆదరిపబడి వీళ్ళ ముందుకు సాగటానికి కృపనివ్వండి. సహాయాన్ని ఇస్తున్నందుకే మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన తండ్రి. గొప్ప దేవుడు, కనికరం కలిగిన దేవుడు, ప్రతి విషయంలో మీ సహాయం దయచేయండి. సహాయాన్ని ఇస్తున్నందుకు మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. మరొకసారి నాయన ఈ రోజంతా కూడా తండ్రి మీరు ఎక్కడ చోట్ల భద్రపరిచి కాపాడండి. మా పనిపాట్ల తోడుకోనండి. ప్రతి విషయంలో మీ సహాయం దయచేసి ఆయన మీకు కృపలో జ్ఞాపకం చేసుకోండి. తిరిగి రాత్రికి మళ్ళీ రాత్రికాల ప్రార్థన పాల్గొనేంత వరకు మీరు భద్రపరిచి మమ్మల్ని కాచి కాపాడమని సమస్త మీ చేతుల్లో పెడితే మా కొరకు అతి త్వరలో రాబోతున్నాం. మా రక్షకుడు మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తునామమున పేట మీద బతిమాలి ఆడి వినయంగా వేడుకొని ప్రార్థించినాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని కన్యని సహవాసం, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ మనందరికీ తోడైనను గాక. ఆమేన్. దేవకావమే నేడు మమ్ములన్ నీవే రాత్రి కాచినావు, నీకు స్తోత్రము. ఆపదలు మమున్ అంటకుండను కావుమయ్య, నేడు నీదు కరుణ తోడను. నేటి కార్యము నేడి చేయగా సూటి అయిన త్రోవ మాకు చూపుమో ప్రభు. చెడ్డ కార్యము చేయకుండాను దొడ్డ బుద్ధినిచ్చి మమ్మునోద్ధరించుము. దేవకావవే నేడు మమ్ములన్ నీవే రాత్రి కాచినావు, నీకు స్తోత్రము.